గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దివ్యానుగ్రహంతో సమస్త ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరకాండ పారాయణలో శ్రీవారి అనుగ్రహంతో 6వ రోజులో ప్రవేశించాం. ఆంజనేయ స్వామివారు సీతాదేవిని దర్శించారు. తదుపరి ఆ రాక్షస స్త్రీలు వారందరూ కూడాను మాట్లాడే మాటలన్నీ కూడా ఈరోజు సర్గలో వాల్మీకి మహర్షి వర్ణించారు. ఈ రోజున మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి. వాస్తవంగా ఈ రోజునే ఆంజనేయ స్వామివారు అమ్మవారిని అశోకవనంలో దర్శించినటువంటి తిథి. పరాశర సంహితలో దీని యొక్క ప్రమాణం మనకు మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్టాదేవి జగన్మాత మహావీరేణ ధీమత. మహావీరుడు ధీమంతుడు అయినటువంటి ఆంజనేయ స్వామివారు మార్గశీర్ష శుక్ల త్రయోదశి నాడు జనకాత్మజ అయినటువంటి సీతాదేవిని అశోకవనంలో దర్శించారు. అందువల నుంచే ఈ రోజున హనుమద్ వ్రతాన్ని కూడా ఆచరించేటటువంటి సంప్రదాయం ఉన్నది. ఇటువంటి హనుమద్ వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే మనం పోగొట్టుకున్నటువంటి సంపదలే కాదు, పోయినటువంటి రాజ్యం కూడా తిరిగి వస్తుంది అని మనకు ప్రమాణం. సోమదత్తుడు అనేటటువంటి ఒకానొక మహారాజు ఈ రోజున మార్గశీర్షే త్రయోదశ్యాం సోమదత్త కపీశ్వరం భక్తిమాన్ భజనేనైవ రాజ్యం పునరవాప్తవానని. సోమదత్తుడు అనేటటువంటి మహారాజు ఈ రోజున తాను పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని కూడా హనుమంతుణ్ణి పూజించి హనుమదుపాసన చేసి హనుమద్వ్రతం ద్వారా తన యొక్క భోగభాగ్యములు అన్నీ కూడా పోగొట్టుకున్నారు. అదేవిధంగా మనం కూడా ఆరోగ్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ ఏదైనా కోల్పోయినట్లయితే ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించి, ఆంజనేయ స్వామి వారిని అంటే హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర స్వామి వారిని. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు సంతోషిస్తారు అంటే సీతారాములను చక్కగా పూజిస్తే ఆయన ఇంకా విశేషంగా సంతోషిస్తారు. వారితో కలిసే ఉంటారు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు ఒక ధర్మ ప్రభువు. వారి యొక్క ధర్మ మార్గం ఏమిటి అంటే సీతాదేవి అలాగే రాముల వారు ఇద్దరు కూడాను అవినాభావ సంబంధం కలిగినటువంటి వారు, జీవబ్రహ్మలన్నమాట. జీవో బ్రహ్మైవ నాపరహ అని మనకు ఉపనిషత్ సిద్ధాంతం. కాబట్టి వారిద్దరిని వేరుగా చూడరాదు, వేరుగా కోరరాదు. ఎందుకంటే శ్రీమద్ రామాయణంలో సీతాదేవి వద్దు, రాముడు మాత్రమే కావాలి అని శూర్పణఖ కోరి ఆవిడ తన యొక్క వినాశనాన్ని తెచ్చుకున్నది. రావణాసురుడు రాముడు వద్దు, సీతాదేవి మాత్రమే కావాలి అని ఆయన తన యొక్క సమూలంగా వినాశనాన్ని పొందాడు. కాబట్టి సీతారాములు అంటే పరస్పరం అవినాభావ సంబంధం కలిగినటువంటి నిత్యానపాయని అని అంటాం. విష్ణుమూర్తి రామచంద్రమూర్తిగా ఆవిర్భవిస్తే మహాలక్ష్మి సీతాదేవిగా వస్తుంది. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అని. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు, త్రిమూర్తులు వారందరూ కూడా పరస్పర అవినాభావ సంబంధంతో కలిసే ఉంటారు. ఆంజనేయ స్వామి వారు ఎంతో త్యాగమూర్తి. మనకు వేదం చెప్తున్నది దేని ద్వారా అమృతత్వం సిద్ధిస్తుంది అంటే త్యాగం చేతనే. న కర్మణ న ప్రజయా ధనేన
త్యాగేనైకే అమృతత్వమా నశు. ఒకే వ్యక్తి అంత సముద్రాన్ని లంఘించటం, అటువంటి రావణాసురుణ్ణి నిర్జించటం, ఆ రాక్షసులందరినీ కూడా మర్దించటం అంటే ఆయనకేమీ ప్రయోజనం లేదు. కేవలం ధర్మం. అధర్మాన్ని ఆచరిస్తున్నాడు రావణుడు. కాబట్టి అధర్మాన్ని ఆచరించవద్దు అని అతనికి హితవు పలకాలి, అందరికీ కూడా చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి, ధర్మం కోసం జీవించాలి, ధర్మం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేయాలి అని నిరూపించినటువంటి మహాపురుషుడు ఆంజనేయ స్వామి వారు. ఆయన మహావీరుడు. సకల దేవతానుగ్రహం ఆయనకు ఉన్నది. బ్రహ్మాస్త్రం కూడా ఆయన్ని ఏమీ చేయదు. అయినప్పటికీ అటువంటి మహాపురుషుడు అయినప్పటికీ రామదాసు, ఒక రామచంద్రమూర్తికే ఆయన దాస్యం చేశారు. అందుకనే దాస్య భక్తిలో గొప్పవారు ఎవరు అంటే ఆంజనేయ స్వామి అని మనకు ప్రమాణంగా తెలుస్తోంది. భక్తి 9 రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం విష్ణోహో, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమని ప్రహ్లాదుడు తన తోటి బాలకులకు బాల్యంలోనే చెప్తాడు శ్రీమద్ భాగవతంలో. భక్తి 9 రకాలుగా ఉంటుందయ్యా అని. 9 భక్తి మార్గములలో ఒక మార్గం దాస్యము అని. భగవంతుడికి దాస్యం చేయాలి. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు ఈ భక్తి మార్గాన్ని, ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి కూడాను మోక్షాన్ని పొందారు. ఆ విషయాన్ని కూడా పెద్దలు మనకు చెప్తారు. విష్ణోస్తు శ్రవణే పరీక్షిత భవతు, వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే, తదంఘ్రి భజనే లక్ష్మీ పృథుసేవనే, అక్రూరస్త్వభివందనే, అథ హనుమాన్ దాస్యే చ సఖ్యేర్జున, సర్వస్యాత్మనివేదనే బలిరభూత్, కైవల్యమేభ్యో నమః అని. ఈ భక్తి 9 భక్తి మార్గములలో ఒక మార్గాన్ని ఆశ్రయించినప్పటికీ మోక్షాన్ని పొందారయ్యా అని వరుసగా మహాపురుషులందరినీ కూడాను స్మరించారు. కాబట్టి ఇంత పని చేయాలి అంటే ఎంతో త్యాగం చేయాలి. త్యాగేనైకే అమృతత్వమానసు అని దాన్ని ప్రమాణంగా తీసుకుని ఆంజనేయ స్వామి వారు ధర్మాన్ని ఆచరిస్తూ సీతారాముల యొక్క అవినాభావ సంబంధం అనేటటువంటిది, జీవబ్రహ్మైక్యం అనేటటువంటి దాన్ని నిరూపించి రామరాజ్యాన్ని ఇవాళ మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటున్నామో రామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అని ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడాను ఇటువంటి సంకల్పపూర్వకంగా మనం పారాయణ చేస్తున్నాం. మనం ఏం చెప్తున్నాము అంటే ఈ యొక్క సంకల్పంలో శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభో. సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో భక్తులందరికీ కొంగు బంగారమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సాన్నిధ్యం. అటువంటి సాన్నిధ్యంలో ఎవరిని మనం ప్రార్థిస్తున్నాము అంటే ధర్మమూర్తి, మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రస్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఆయనే కాదు, ఆయన యొక్క పాదసేవకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. అంటే అటు శ్రీవారు, రామచంద్ర ప్రభువు, సాంగ సపరివార సమేతంగా హనుమంతుల వారు, వీరందరి యొక్క పరమానుగ్రహం లోకానికి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది లోకంలో అంటే అతి శీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక సర్వరోగోపశాంత్యర్థం. ఇవాళ ఎంతో వైద్యం పెరిగింది, అలాగే రోగాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఎంత వైద్యం వచ్చినప్పటికీ వైద్యానికి లొంగనటువంటి అనారోగ్యాలు అనేకం వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే ధర్మాచరణ తగ్గటం, అధర్మాచరణ పెరగటం. ధర్మం వల్లే సుఖం కానీ ఇంకా మరొక దేనివల్ల కుదరదు. కాబట్టి ధర్మాన్ని మనం నిరంతరం ఆచరించాలి, అధర్మాన్ని మనం పోగొట్టుకోవాలి అనేటటువంటి సంకల్పంతో ఈ పారాయణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అలాగే ఆస్తిక మహాజనులందరూ కూడా చక్కటి స్థైర్యాన్ని పొందాలి. అలాగే మన యొక్క భారతదేశం విద్యా, విత్త, వ్యాపార, దేశ రక్షణాది రంగేషు. భారతదేశం విద్యా విషయంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, అలాగే దేశ రక్షణ, మన దేశంలోనే ఉంటూ దేశ రక్షణని భంగం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలగాలి. భారతదేశం యొక్క ధనంతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు.
మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి దుర్బుద్ధి వాళ్ళకు కలగకుండా వారు కూడా భారతీయులుగా జీవిస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి స్థితి వారికి కూడా రావాలి అనేటటువంటి ప్రార్థన కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనలోనే ఉంటూ మనకు అపకారం చేసినట్లయితే అది చాలా తీవ్రంగా పరిణమిస్తుంది. తద్వారా మనశ్శాంతి ఉండదు, ఎన్నో ఈతి బాధలు కలుగుతాయి. అటువంటివి లేకుండా, అటువంటి వారు ఎవ్వరూ కూడా లేకుండా భారతదేశం, మనం భారతీయులం, మనం రక్షించుకోవాలి. ఎందుకంటే భారతదేశం కనుక గొప్పగా ఉన్నట్లయితే ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. భారతీయ ధర్మం అనేటటువంటిది లోకా సమస్తా సుఖినో భవంతో అని చెప్తుంది. సర్వే భవంతు సుఖినః అనే మాట భారతీయ ధర్మమే చెప్తుంది. నేను నా మతం మాత్రమే సుఖంగా ఉండాలి అని ఎప్పుడు కూడా భారతీయత తెలపదు. కాబట్టి భారతీయ ధర్మం అనేటటువంటిది దాని గనక కొంచెం హ్రాసం కలిగినట్లయితే ప్రపంచానికే ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల నుంచే భారతీయ సనాతన వైదిక ధర్మం అనేటటువంటిది చక్కగా బాగా వృద్ధి చెందాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా మనం చెప్తున్నాం. దానికే భారతీయ ధర్మానికే సనాతన ధర్మము అని పేరు. ఏ విధంగా అయితే పరమాత్మకి సనాతనుడని పేరు, మనకు విష్ణుసహస్రనామ స్తోత్రంలో సనాతన అనేటటువంటి పేరు మనం విష్ణుసహస్రనామ స్తోత్రంలో నారాయణ యొక్క నామంగా మనం నిత్యం పఠిస్తూ ఉంటాం. అటువంటిది అంటే అనాది అయినటువంటి భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అనాదిగా భారతీయ ధర్మం కూడా అలాగే ఉన్నది. అందువల్ల భారతీయ ధర్మం అనేటటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మం కనుకనే లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటువంటి ధర్మం పరిరక్షింపబడాలి. అందరూ కూడా భారతదేశాన్ని అభివృద్ధిపరచడానికి ఎంతోమంది నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అందులో ప్రధాన భూమిక భారతీయ ధర్మాన్ని ఎంతో రక్షించటానికి, ఆచరించటానికి ప్రధానమైనటువంటి భూమిక తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నది. కాబట్టి అటువంటి భారతీయ ధర్మాన్ని ఏ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే నిర్వహిస్తూ ఉందో, అభివృద్ధి చేస్తోందో వారందరికీ కూడాను సకుటుంబంగా, అంటే భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అనేటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్నటువంటి సనాతన హైందవ ధర్మ పరిరక్షణ అనేటటువంటిది నిరంతరం కొనసాగాలి. భారతీయ ప్రజలందరూ కూడాను భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిక మహాజనులు అందరూ కూడాను సుఖ సంతోషంతో ఉండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొక ముఖ్యమైన ప్రార్థన మన సంకల్పంలో ఏం చేస్తున్నాము అంటే గోవులు సంరక్షింపబడాలి. తిరుమల తిరుపతి దేవస్థానములు గోశాలను పోషిస్తూ గోమాతలను చక్కగా రక్షిస్తూ ఎంతో సేవ చేస్తున్నాయి. గోవుల్ని ఎవరు కూడాను హింసించకూడదు. ఎందుకంటే నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని ప్రార్థన చేస్తాం. ఆ కృష్ణస్వామి వారు, కృష్ణ పరమాత్మ, గోమాత వారి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే గోవులకి హితం చేసేటటువంటి వాడు గోపాలకుడు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క అనుగ్రహంతో గోమాతలు రక్షింపబడాలి. ఒక్క గోమాత రక్షింపబడినట్లయితే భూమండలం అంతా కూడాను సుఖంగా ఉంటుంది. భూమి గోవు యొక్క రూపాన్నే ధరిస్తూ ఉంటుంది అవసరమైనప్పుడు. ఎప్పుడు భూమాతకి బాధ కలిగినా వెంటనే ఒక గోరూపాన్ని ధరించి వెళ్ళి పరమాత్మని ప్రార్థిస్తుంది. కాబట్టి గోవుని మనం బాధించాము, హింసించాము అంటే భూమండలం మొత్తాన్ని కూడా హింసించినట్లు, బాధించినట్లు అన్నమాట. అంత మహాపాతకం వస్తుంది. అందువల్ల మనం గోహింసా నివృత్తిపూర్వక గో సంరక్షణార్థం అనేటటువంటి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం సంకల్పంలో. ఇటువంటి మహావైభవంగా మహోన్నతమైనటువంటి సంకల్పం చేయాలి. ఇలా సంకల్పం చేసి సత్సంకల్పం చేసి భగవంతుడిని గనక ప్రార్థించినట్లయితే చక్కటి శ్రీవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుందనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పారాయణ కార్యక్రమంలో శ్రీవారి యొక్క అనుగ్రహంతో 6వ రోజులో ప్రవేశించాం. ఈనాటి పారాయణ చక్కగా గురు ప్రార్థన, శ్రీవారి ప్రార్థన సంకల్పపూర్వకంగా మనం ఇప్పుడు ఆరంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीवेङ्कटाचलाधीशम् श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारम् श्रीनिवासमहं भजे। अथ संकल्पः। श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीपद्मावतीजानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ धर्मविग्रहस्य श्रीरामचन्द्रप्रभोः पादसेवकस्य हनुमतः प्रसादेन अस्मिन् भुवने अतिशीघ्रमेव समस्तदुष्प्रभावकारक सर्वरोगोपशान्त्यर्थम् सर्वेषाम् आस्तिकमहाजनानाम् सर्वविधसुस्थिरतासिद्ध्यर्थम् भारतदेशस्य विद्यावित्तव्यापार देशरक्षणादिरङ्गेषु सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अस्मिन् देशे शत्रुबाधानिवृत्त्यर्थम् सर्वजनेषु सौमनस्य सादरभावनासिद्ध्यर्थम् सनातनधर्माभिधानस्य हैन्दवधर्मस्य परिरक्षणार्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानाम् सर्वेषाम् सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् सकलसत्कार्यसिद्ध्यर्थम् गोहिंसानिवृत्तिपूर्वक गोसंरक्षणार्थम् च श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वरपरब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्ण अनुग्रहसिद्ध्यर्थम् षष्ठदिने श्रीमद्वाल्मीकिरामायणान्तर्गत सुन्दरकाण्डे त्रयोविंशसर्गपारायणम् अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीरामप्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिम् मशकीकृतराक्षसम् रामायण महामाला रत्नम् वन्दे लीलात्मजम्। श्री वाल्मीकि प्रार्थना। कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्रीहनुमते नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे त्रयोविंशः सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षान् देहि श्रियम् च ते इत्युक्त्वा मैथिलीम् राजा
रावणः शत्रुरावणः सन्दिश्य च ततः सर्वाः राक्षसीर्निर्जगामः इष्ट्वा मैथिलीं राजा रावणः शत्रुरावणः सन्दिश्य च ततः सर्वाः राक्षसीर्निर्जगामः निष्क्रान्ते राक्षसेन्द्रे तु पुनरन्तः पुरङ्गते राक्षस्यो भीमरूपाः साः सीतां समभिदुद्रुवुः ततः सीतामुपागम्य राक्षस्यः क्रोधमूर्च्छिताः परम् परुषया वाचा वैदेहीमिदमब्रुवन् पौलस्त्यस्य वरिष्ठस्य रावणस्य महात्मनः दशग्रीवस्य भार्या त्वम् सीतेन बहुमन्यसे ततस्त्वेकजटा नाम राक्षसी वाक्यमब्रवीत् आमन्त्र्य क्रोधताम् राक्षी सीताम् करतलोदरीम् प्रजापतीनाम् षण्णाम् तु चतुर्थो यः प्रजापतिः मानसो ब्रह्मणः पुत्रः पुलस्त्य इति विश्रुतः पुलस्त्यस्य तु तेजस्वी महर्षिर्मानसः सुतः नाम्ना सविश्रवा नाम प्रजापतिसमप्रभः तस्य पुत्रो विशालाक्षी रावणः शत्रुरावणः तस्य त्वम् राक्षसेन्द्रस्य भार्या भवितुमर्हसि मयोक्तम् चारु सर्वाङ्गी वाक्यम् किन्नानुमन्यसे ततो हरिजटा नाम राक्षसी वाक्यमब्रवीत् विवर्त्य नयने गोपात् मार्जारसदृशे क्षणा येन देवास्त्रयस्त्रिंशत् देवराजस्य निर्जिताः तस्य त्वम् राक्षसेन्द्रस्य भार्या भवितुमर्हसि ततस्तु प्रहसा नाम राक्षसी क्रोधमूर्च्छिता भर्त्सयन्ती तदा घोरम् इदम् वचनमब्रवीत् वीर्योत्सिक्तस्य शूरस्य सङ्ग्रामेष्वनिवर्तिनः बलिनो वीर्ययुक्तस्य भार्या त्वम् किन्न लप्स्यसे प्रियाम् बहुमताम् भार्याम् त्यक्त्वा राजा महाबलः सर्वासाम् च महाभागाम् त्वामुपैष्यति रावणः समृद्धम् श्रीसहस्रेण नानारत्नोपशोभितम् अन्तःपुरम् समुत्सृज्य त्वामुपैष्यति रावणः अन्या तु विकटा नाम राक्षसी वाक्यमब्रवीत् असकृद्देवता युद्धे नागगन्धर्वदानवाः निर्जिताः समरे येन स ते पार्श्वमुपागतः तस्य सर्वसमृद्धस्य रावणस्य महात्मनः किमद्य राक्षसेन्द्रस्य भार्या त्वम् नेच्छसे धमे ततस्तु दुर्मुखी नाम
రాక్షసీ వాక్యమబ్రవీత్ యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః న వాతి స్మ యథాపాంగే కిం త్వం తస్య న తిష్ఠసి పుష్పవృష్టిం చ తరవః ముముచుర్యస్య వై భయాత్ శైలాశ్చ శుభ్రో పానీయం జలదాశ్చ యదేచ్ఛతి తస్య నైర్వ్రతరాజస్య రాజరాజస్య భామిని కిం త్వం న కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి సాధు తే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి సాధు తే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమా భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రయోవింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే చతుర్వింశः సర్గः తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్యః ఊచుస్తాం వాక్యమప్రియం శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగితా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ శ్రీహనుమతే నమః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు పారాయణ ఒకే సర్గతో మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం. రావణాసురుడు అక్కడ ఉన్నటువంటి అశోకవనంలో సీతామ్మవారికి కాపలాగా పెట్టినటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడాను సీతామ్మవారికి ఏవైనా అనునయ వాక్యాలు చెప్పండి అని ఆదేశించాడు. ఆయన యొక్క ఆజ్ఞ పాలించటం వాళ్ళ యొక్క కర్తవ్యం కనుక ఏవేవో చెప్తున్నారు. రావణాసురుడు గొప్పవాడు అని. అమ్మవారు ఎంత గొప్పవాడైనా అధర్మాన్ని ఆచరిస్తే అతనికి పతనం తప్పదు అని ఒక్క మాటలో వారికి సమాధానం చెప్పబోతోంది.
ఆ రాక్షస స్త్రీలు అంటున్నారు, ప్రజాపతీనాం షణ్ణాంతు చతుర్థోయ ప్రజాపతి అని. 6 ప్రజాపతులలో 4వ ప్రజాపతి పులస్త్యుడనే ఆయన ఉన్నాడు. ఆయన బ్రహ్మదేవుడికి సాక్షాత్తు మానసపుత్రుడు అని. ఆయన యొక్క మానసపుత్రుడు విశ్రవ అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన యొక్క కుమారుడు రావణాసురుడు అని చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క గొప్పతనం అంతా కూడాను. ఆ రావణాసురుడు యొక్క ఆజ్ఞ లేనిదే సూర్యుడు కూడా తన యొక్క తేజస్సుని ఇవ్వడు, వాయువు గాలిని ఇవ్వడు. ఇటువంటివన్నీ కూడా చెప్తున్నారు. ఎన్ని ఉన్నప్పటికీ అధర్మం ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎందుకు పనికిరావు. కాబట్టి మీ ప్రభు అయినటువంటి రావణాసురుడు ధర్మాచరణ చేసేటటువంటి పనిని మీరు చెప్తే బాగుంటుంది అని సీతాదేవి చెప్తూ ఉన్నది. ఆ విధంగా ఈరోజు పారాయణ గ్రంథమంతా కూడా మనం పఠించాం. ఈ పారాయణకి అంగంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మూలమంత్రానుష్ఠానం, స్నపన తిరుమంజనం, ఆ హోమం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇటువంటి మహత్తరమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని అందరూ కూడా పఠించాలి. రామాయణంలో 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలు అంటే గాయత్రీ మహామంత్రం యొక్క సారభూతమైనటువంటిది, సమస్త వేదముల యొక్క సారభూతమైనటువంటిది. కాబట్టి రామాయణాన్ని అందరూ కూడా పఠించాలి. మనం పఠించచ్చా, మనం పఠించకూడదా అనేటటువంటి సందేహం ఏమీ అక్కర్లేదు. అందరూ కూడా పఠించాలి అని వాల్మీకి మహర్షి మనకు అందించారు. కాబట్టి రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి పురాణములన్నీ కూడాను మనం చక్కగా పఠించినట్లయితే అందులో ఉండేటటువంటి మంచి సంకల్పముల ద్వారా లోకములంతా కూడా సుభిక్షంగా ఉంటాయి. అటువంటి అనుగ్రహాన్ని శ్రీవారు మనకు పునఃపునః ఇవ్వాలి అని ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీవారికి మంగళ నీరాజనం సమర్పించడం ద్వారా పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. గోవింద